మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పవిత్రమైన నామమునకు వందనాలు. దేవ, ఆరాధనలో భాగంగా అటు వరకు జరిగించుకున్న కార్యక్రమాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో మీ విలువైనటువంటి మాటలు మేము ధ్యానించబోచుండగా మీరే మాతో మాట్లాడమని, మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మాకు అనుగ్రహించమని వింటున్నటువంటి మేమందరము కూడా మీ మాటల్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తూ మీ యందు భయభక్తులు నేర్పుతూ మీ కొరకు ఉన్నతంగా బ్రతికి మీరున్నటువంటి నిత్యత్వంలో మేమందరము కూడా ఉండులాగున మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనకు చేరువచ్చినటువంటి దేవుని పిల్లలకు మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క డిసెంబర్ మాసము, డిసెంబర్ అనగానే ప్రపంచ క్రైస్తవ్యానికి ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం. క్రీస్తు యొక్క రాకడను పురస్కరించుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎందరినో సువార్తలు నడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నటువంటి మాసంగా ఈ యొక్క డిసెంబర్ మాసాన్ని మనం పిలుచుకోవచ్చు. అయితే క్రిస్మస్ యొక్క అవగాహన క్రైస్తవులకు లేక క్రైస్తవేతరులకు తెలియజేయించడానికి మనమందరము కూడా చక్కగా సిద్ధపడాలి అని వాక్య ప్రకారంగా కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకుంటూ వెళ్ళాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏ కారణము చేత ఈ భూమి మీదకి వచ్చారు, ఆయన రావటానికి గల కారణం ఏంటి, ఆయన శరీరాన్ని ధరించుకొని రావాల్సినటువంటి అవసరత ఏంటి, ఇది చాలా ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలి. ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నప్పుడు 84 లక్షల జీవరాశులు ఉన్నప్పుడు, ఈ 84 లక్షల జీవరాశులు వివిధమైనటువంటి రూపాల్లో ఉంటున్నప్పుడు, ఆ వివిధమైనటువంటి రూపాల్లో ఉంటున్నటువంటి ఏ రూపాన్ని కూడా ధరించుకోకుండా కేవలము మానవ రూపాన్నే ధరించుకొని యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఈ యొక్క ప్రశ్న మనం వేసుకోగలిగితే క్రీస్తు రాకడ యొక్క పరమార్థం అనేది మనకు అర్థమవుతుంది. ఎవరు ఇలా ఆలోచించరు. యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చారు లేక పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఆ పుట్టుక తారీఖు ఏంటి, ఆ పుట్టిన సంవత్సరం ఏంటి, ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోవటాన్ని బట్టి ఆయన రాకడ ఒక పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి బదులుగా అపార్థం చేసుకుంటున్నటువంటి పరిస్థితులే ఎక్కువగా కనబడుతున్నాయి. కొంతమంది ఈ డేట్న పుట్టలేదు అని, మరికొద్ది మంది ఇదే డేట్లో పుట్టాడు అని, ఇదిగో చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అని, చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాలు ఆధారంగా చూపిస్తున్నామని ఏవేవో కొన్ని లెక్కలు వేసుకుంటూ ఒకరు పుట్టారని
ఒకరు పుట్టలేదని, పుట్టారని బైబిల్లో మీరు చూపిస్తే మీకు ఎన్ని లక్షలు ఇస్తాము అని చెప్పి ఇలా ఆలోచించటాన్ని బట్టి మన ఆలోచనలు కూడా అక్కడే ఆగిపోతున్నాయి. క్రైస్తవులు కూడా దీన్ని ఆయన పుట్టుకను ఎలా నిరూపించుకోవాలని ఆలోచిస్తున్నారే తప్ప ఆయన సశరీరుడుగా భూమి మీదకి ఎందుకు వచ్చారు, ఆయన రావటం అనేది వాస్తవం. ఆయన రావటం వాస్తవం కనుకనే, ఆయన పుట్టుక భూమి మీద వాస్తవం కనుకనే మన పుట్టుకను లెక్కించుకోవటానికి ఆయన సకపురుషుడయ్యాడు అనేది అందరూ ఒప్పుకొని తీరవలసినటువంటి సత్యం. ఈరోజు మనొక పుట్టినరోజు మనం చెప్పుకోవాలి అంటే, లేక యేసుక్రీస్తు వారు ఈ భూమీదకు రాకమునుపు పుట్టినటువంటి వారిని కూడా లెక్కలు కట్టి చెప్పాలి అన్నా, సకపురుషునిగా యేసుక్రీస్తు వారు శరీరుగా భూమి మీదకి వచ్చారు కాబట్టే మనం చెప్పగలుగుతున్నాం. ఆనాటి కాలంలో మనం చూస్తున్నప్పుడు ఎంతోమందిని సకపురుషునిగా చేయాలి అనే ఆలోచన కలిగి వారి వారి జీవితాలను చూస్తున్నప్పుడు, వారి వారి జీవితాలలో కనిపిస్తున్నటువంటి లోటుపాట్లను బట్టి ఎవరైతే సకపురుషుడిగా ఏర్పాటు చేయటానికి అర్హుడో అని ఆనాటి కాలంలో ఉంటున్నటువంటి ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. దీని వెనకాల దేవుని సంకల్పం ఉంది. ఆ దేవుని సంకల్పం ఉంది కాబట్టే కాలాన్ని లెక్కించడానికి సకపురుషునిగా యేసుక్రీస్తు వారిని మాత్రమే ఎన్నుకునే విధంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, క్రిస్మస్ మనం జరిపించుకుంటున్నాము అని ఆనందపడడానికి ముందుగా ఆయన శరీరాన్నే ధరించుకొని ఎందుకు రావాల్సినటువంటి అవసరత ఏర్పడింది ఒకటి. రెండవది, ఆయన శరీరాన్ని ధరించుకొని రావటానికి ఎవరెవరి పాత్రలు ఉన్నాయి అనేది కూడా మనం ఆలోచించాలి. ఇలా ఆలోచిస్తేనే మనకు బైబిల్ పూర్తిగా అర్థమవుతుంది. లేక మన బైబిల్ని అర్థం చేసుకోవటానికి కొంత అవగాహన కూడా మనకు కలుగుతుంది. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి సందేహాలు, అనేక ప్రశ్నలతో మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకు ఇవన్నీ తారసపడుతున్నటువంటి పరిస్థితిని బట్టి కొంత సమాచారాన్ని కూడా మనం తెలుసుకోవటానికి ఇష్టపడాలి. సశరీరుడుగానే ఎందుకు రావాల్సినటువంటి అవసరత ఏర్పడింది, శరీరాన్ని ధరించుకొని ఎందుకు వచ్చారు అని మనం ఒకసారి ఆలోచిస్తేనండి, తొలి మానవుడైనటువంటి ఆదాముని దేవుడు ఎలా తయారు చేశాడు అంటే, నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని అక్కడ రాయబడి ఉంది. కానీ జీవించు ప్రాణి ఆయను, దాని సరైనటువంటి అర్థం జీవించు ప్రాణి ఆయను. దేవుడు తొలి మానవుని చేసినప్పుడు రక్త మాంసములు కలిగినటువంటి మనిషిగా ఆయన్ని చేయటం అనేది జరిగింది. తొలి మానవుడు ఎలాగైతే రక్త మాంసములు ధరించుకున్నాడో, ఎలాంటి ఆకారము కలిగి ఉన్నాడో, ఆ తొలి మానవుల నుండి వచ్చినటువంటి వారమే మనమందరము కూడా. అంటే మనమందరము కూడా రక్త మాంసములు కలిగినటువంటి వారము అనేది మనం గమనించాలి. రక్త మాంసములు కలిగినటువంటి మనమందరము ఏమండి, మన పితరుడైనటువంటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాటకు వ్యతిరేకంగా చెయ్యొద్దని పనిని చేసి పాపము ఎలా చెయ్యటానికి సాతాను ప్రేరేపించినప్పుడు ఆ సాతాను యొక్క అన్నాగానికి లోనైపోయి పాపంలో పడిపోయారు. ఇంకా అక్కడ నుండి శపింపబడ్డం అనేది జరిగింది. ఆదాము శపించబడ్డాడు, అవ్వ శపింపబడింది, భూమి శపించబడింది. ఆనాటి కాలంలో ఉంటున్నటువంటి ఏమండి అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవుడు శపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ శాపం ద్వారా వచ్చిన
పరిస్థితిని బట్టి ఈరోజు మానవ జీవితం ఒక భయానికి తావు తీసినట్టుగా మనం చూస్తున్నాం. అదే మరణ భయము. ఎందుకంటే ఆదామునికి శపించటం వలన మరణం అనేది వచ్చింది. ఆ శాపం ద్వారా ఏమొచ్చింది అంటే మరణం వచ్చింది. ఆ మరణ భయము చేత ఇప్పుడు వరకు మనుషులు అందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎప్పటి వరకు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదగా రానంత వరకు ఒక భయంతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. మనిషిని కదిలించినప్పుడు మనిషి ప్రతిరోజు భయంతోనే బ్రతుకుతుంటాడు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు, మళ్ళీ తెల్లవారు లేచేంత వరకు కూడా మనిషి భయంతోనే బ్రతుకుతుంటాడు. ఆ భయం ఏంటి అంటే నా ప్రాణం ఏమైపోద్దో ఏంటంటే, అందుకనే మనిషిని ఏమన్నారు, జీవించు ప్రాణి ఆయను. కొరింథీ పత్రికలో మాట రాయబడి ఉంటుంది. అంటే ఇక్కడ మరణ భయంతో బ్రతుకుతున్నటువంటి ఆయన్ని, మనిషిని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి ఈ యొక్క మరణ భయాన్ని తీసేస్తున్నారు. అంటే మనకు ఒక భరోసా కలగజేస్తున్నారు. ఏంటి ఆ భరోసాని మనం ఒకసారి ఆలోచిస్తామండి. ఇదిగో ఈ భూమి మీదకు పుట్టుకొచ్చినటువంటి మీ అందరూ కూడా అసలు వాస్తవానికి చూసినప్పుడు ఈ భూమి మీదే ఒక ఏదేను తోటను వేసి ఏమండి మరణము లేని పరిస్థితిని కలిగించినప్పుడు మనిషి పాపం చేయటం వలన ఆ ఒక మరణాన్ని తెచ్చుకున్నాడు. ఈ భూమిని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు ఎటువంటి భయాలు కానీ అపోహలు కానీ ఏవి పెట్టుకోకుండా మీరు ఈ భూమి మీద కొంతకాలం బ్రతుకుతారు. కొంతకాలం బ్రతికిన తర్వాత మరలా మీకు మంచి జీవించే ఒక గొప్ప లోకం ఉంది. ఆ లోకమే పరలోకము. ఆ పరలోకంలో ఎవరు ఉంటారు అంటే తండ్రి ఉంటాడు. ఆ తండ్రి దగ్గర మనం అందరము కూడా ఉంటాము. ఆ ఒక గొప్ప ఆనందాన్ని పొందే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం ఎటువంటి భయపడవలసినటువంటి అవసరత లేదు. రక్త మాంసములు కలిగి ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం అందరము కూడా ఏమండి కొద్ది రోజులు బ్రతికిన తర్వాత ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాము. కానీ ఈ శరీరము భూమిలోనే భద్రపరచబడుతుంది. మళ్ళీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి ఈ యొక్క శరీరాల్ని మహిమ శరీరాలుగా మార్చి మళ్ళీ తండ్రి ఉన్నటువంటి లోకం, అంటే ఆ లోకం అనుభవించడానికి అవకాశం ఉన్నటువంటి ఒక శరీరాన్ని కూడా దేవుడే అనుగ్రహించి మనందరినీ కూడా అక్కడ పెట్టడానికి తీసుకుని వెళ్తాడు అని చెప్పటానికి భూమి మీదకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రావటం అనేది జరిగింది. ఏమంటే ఆ రావటం జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. అదే క్రిస్మస్గా మనం జరిపించుకుంటున్నాము. అయితే మనలో ఉంటున్నటువంటి ఆ ఒక మరణ భయాన్ని తీసివేయాలి అంటే ఎందుకంటే మనిషి తప్పు చేస్తున్నప్పుడు, మనిషి పాపం చేస్తున్నప్పుడు, మనిషి ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు ఏమనుకుంటాడంటే నేను రక్త మాంసంలో ఉన్నాను కాబట్టి ఏమండి ఈ తప్పు చెయ్యకుండా ఉండలేము అనే ఆలోచనలో మనిషి ఉన్నాడు. అంతే కదండి. మనిషి ఒక ఆలోచన ఎలా ఉంటుందంటే రక్త మాంసాలు కలిగి ఉన్నామండి, పొరపాటు చేయమా? రక్త మాంసాలు కలిగి ఉన్నాము, పాపం చేయమా? పాపం చేయనటువంటి మనిషి ఎవడున్నాడు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఇలాంటి రక్త మాంసములు కలిగి ఆ శరీరాన్ని ధరించుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి పాపము చేయకుండా బ్రతికి మనకు ఒక మాదిరిని చూపించినట్టుగా మనం యేసుక్రీస్తు వారిని చూస్తాం కదండి. ఎందుకంటే మనకు మాదిరి కావాలి. ఆ మాదిరి ఎవరై ఉండాలి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మనకు మాదిరి అయ్యారు. కాబట్టి ఆ భూమి మీదకి ఆయన వచ్చి మనలాంటి రక్త మాంసములు ధరించుకొని, మనలాంటి పాప శరీర ఆకారాన్ని ధరించుకొని ఆయన పాపము లేకుండా బ్రతికి చూపించారు. అంటే మీరు కూడా ఇకపై నుండి నన్ను నమ్మి
అంటే యేసుక్రీస్తు వారిని విశ్వసించి మీరు కూడా పాపాన్ని కడిగేసుకోవడానికి నేనే మీ మధ్యకు వస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా నన్ను విశ్వసించి మీ పాపాన్ని కడిగేసుకొని ఇకపై నుండి పాపం చేయకుండా బ్రతికితే మీకు నిత్యత్వంలో చోటు ఉంటుంది అని ఒక విషయాన్ని ఆయన తెలియజేశాడు. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. క్రైస్తవం అనగానే ఇది ఒక మతం అనుకోవచ్చు. క్రైస్తవం అనగానే ఏమండి ఏదో పరాయి దేశానికి సంబంధించింది, ఆ దేశంలో ఉంటున్నటువంటి వారు ఈ దేశానికి వచ్చి మత ప్రచారాలు చేసి ఏమండి కొద్ది మందిని మార్చుకుంటున్నారు ఏమండి అని అనేక విధాలుగా మాట్లాడుకోవటం అనేది జరుగుతుంది. సరైనటువంటి అవగాహన లేకపోవడాన్ని బట్టి మానవాళ్ళందరూ కూడా ఒకే ఒక ఆదాము నుండి వచ్చినటువంటి వారు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ప్రపంచంలో ఉంటున్నటువంటి 850 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఒక ఆదాము అవ్వల దగ్గర నుండే పుట్టుకొచ్చారు. వీరందరూ కూడా మరణ భయము చేత వివిధమైనటువంటి ప్రాంతాల్లో ఉంటూ ఒక నిజదేవుణ్ణి మరిచిపోయారు. వారికి నచ్చినటువంటి వారిని ఆరాధించడం మొదలుపెట్టారు. కాబట్టి ఆ నిజ దేవుణ్ణి తెలియజేయటానికే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలియజేసి మనందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించడానికి భూమి మీదకి వచ్చారు. ఏమంటే శరీరాన్ని ఎందుకు ధరించుకొని వచ్చాడంటే ఏమంటే మనలాంటి శరీరం ధరించుకొని ఆయన పాపం లేకుండా బ్రతకగలము అని చెప్పటానికి భూమి మీదకి శరీరాన్ని ధరించుకొచ్చాడు. ఆ శరీరం ధరించుకొని రావటం మాత్రమే కాదండి, శరీరంలో ఉంటున్నటువంటి మనము రక్త మాంసాలు కలిగినటువంటి మనము ఏమండి పాపం చేయకుండా ఉండటం మాత్రమే కాదు, మనలో కూడా కొన్ని గుణలక్షణాలు ఉన్నవి కానీ వాటిని మనం నెరవేర్చలేకపోతున్నాము. ప్రేమించే గుణం మనలో ఉంది కానీ ప్రేమించలేకపోతున్నాం. దయ చూపించే గుణం మనలో ఉంది కానీ దయ చూపించలేకపోతున్నాం. కరుణ చూపించే గుణం మనలో ఉంది కానీ కరుణ చూపలేకపోతున్నాం. వీటన్నిటినీ చేసి చూపించినటువంటి ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు అండి నిజంగా యేసుక్రీస్తు వారు ఎంత ఉత్తముడో అనే విషయాలు మనకు అర్థమవుతుంటాయి. అయితే ఆయన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి రావటానికి ఒక ముగ్గురు పాత్రలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడతాయి. ఎవరి పాత్రలు అంటే ఒకరిది తండ్రి అయినటువంటి దేవుని పాత్ర. ఆయన శరీరాన్ని ధరించుకొని రావటానికి తండ్రి అయినటువంటి దేవుని పాత్ర ఉంది. అలాగే కుమారుని పాత్ర కూడా ఉంది. అంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర ఉంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర కూడా ఉంది. ఈ నిజంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురించి మనం ఆలోచన చేస్తేనండి మనమైతే విభేదించుకుంటుంటామేమో, మనం వేరువేరుగా ఆలోచిస్తామేమో, వేరువేరు తలంపులు కలిగి ఉంటానేమో, ఏమండి మన మహిమల్ని మనం కోరుకుంటానేమో. కానీ ఆ ముగ్గురు విషయానికి వచ్చేటప్పటికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకే మాట. ఏమండి వారిది ఒకే మాట, ఒకే కార్యక్రమం. వారు కలిసి ఏదైనా చేస్తారు. అందుకే ఐక్యత అనగానే వారు ముగ్గురులోనే మనం చూడగలం. ఐక్యత అంటే ఎవరిలో కనబడుతుంటుందంటే వారు ముగ్గురులో కనబడుతుంది. ఒకరి మాటలను ఒకరు విభేదించుకోరు, ఒకరి పట్ల ఒకరు ద్వేషం పెంచుకోరు, ఏమండి ఒకరి పట్ల ఒకరు అసూయ పెట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలి అన్నా వారి యొక్క ఏక ఆలోచనతో కార్యక్రమాన్ని తలపెడతారు. మానవాళిని రక్షించడానికి భూమి మీదకి ఒక వ్యక్తిగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి విషయంలో ముగ్గురి పాత్ర కనబడుతుంది అంటే బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అనేక సంగతులు అర్థం కావాలి. మనం బాప్తిసం తీసుకోవడానికి కూడా ముగ్గురు పాత్ర కనబడుతుందండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం ఇవ్వండి అంటున్నారు. అంటే చూడండి, అందులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని వారిలో భేదాలు లేదు. బైబిల్ చదివి సమంగా అర్థం చేసుకోక మనమే విధించుకుంటూ భేదాలను పుట్టించుకుంటూ మనం మాట్లాడుకుంటాం. కానీ వారిలో అటువంటి భేదాలు ఏమీ కూడా ఉండదు. మనకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి కూడా వారి ముగ్గురు పాత్రలు కనబడుతుంటాయి. తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం అనేది ఏమంటే మన మీదకి
రిజరాక్షన్ విషయంలో కూడా ముగ్గురు పాత్రలు కనబడుతుంటాయి. అలాగే రిజరాక్షన్ విషయానికి వచ్చేటప్పటికి కూడా పునరుద్ధానం గురించి కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు కూడానండి ముగ్గురు పాత్రలు కనబడుతుంది. గత కాలంలో మనం మాట్లాడుకున్నాం. పునరుద్ధానుడు అవ్వటానికి ఏమండి తండ్రి పాత్ర ఉంది, యేసుక్రీస్తు వారి పాత్ర ఉంది, పరిశుద్ధాత్మని యొక్క పాత్ర కూడా ఉంది అని మనం నేర్చుకున్నాం. అలాగే ఇన్కార్నేషన్గా అంటే శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి రావటానికి కూడా ముగ్గురు పాత్రలు కనబడుతున్నాయి. అది మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు బైబిల్లో సరైనటువంటి అవగాహన కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఒక వచనాన్ని మనం చూద్దాం. మొదటిగా రోమాపత్రిక తండ్రి పాత్రను గురించి మనం ఆలోచన చేద్దాం. ఆయన సశరీరుడుగా భూమి మీదకి రావటానికి తండ్రికి ఉన్నటువంటి పాత్ర, తండ్రి తీసుకున్నటువంటి బాధ్యత, లేకపోతే ఆయన పాత్రను గురించి మనం ఆలోచన చేస్తే రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 3వ వచనం నుండి ఒకసారి మనం చదువుదాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి, ఎవరి పాత్ర ఇది? తండ్రి ఒక పాత్రను తీసుకున్నాడు. అంటే తండ్రి బాధ్యత. అంటే మనిషి పాపముగా బ్రతుకుతున్నప్పుడు, పాపిగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులలో ఆ ఒక పాపాన్ని పరిహరింపటానికి పాప శరీరాకారముతో ఆయనను పంపి, ఎవరిని పంపారు? పంపింది తండ్రి అయినటువంటి దేవుడు. ఎవరు పంపబడింది? ఎవరు? యేసుక్రీస్తు వారు. పాప శరీరాకారముతో భూమి మీదకి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే మనలాంటి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చింది యేసుక్రీస్తు వారు. ఎందుకు వచ్చారు అంటే పాపాన్ని పరిహరింపడానికి వచ్చాడు. ఈ యొక్క పాపాన్ని పరిహరింపడానికి భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఏమండి మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. ఎవరి మీద మోపబడ్డాయి అంటే తన సొంత కుమారుని మీద, మన కొరకు. అంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో దేవుడు ఒకసారి ఆలోచించండి. మనకు దేవుని పట్ల, మన తండ్రి పట్ల మనకు ప్రేమ లేకపోయినా, మన తండ్రి పట్ల మనకు ఏమండి సరైనటువంటి ఆలోచన లేకపోయినా, మన తండ్రి అంటే మనకు భయం లేకపోయినా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన సొంత కుమారుని ఏమండి మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపి ఏం చేస్తున్నాడట? ఆయనకు శిక్ష విధించాడట. అంటే మనందరి కొరకు ఆయన్ని శిక్ష విధించాడట. ఏమండి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నటువంటి అందరి కొరకు, అనేక మంది పిల్లల కొరకు ఒక కుమారుణ్ణి బలిగా ఇచ్చేస్తున్నాడు. చూసారా తండ్రి? అందుకే పంపించాడండి దేవుడు. అందుకే దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మన పట్ల తండ్రికి ఎంత ప్రేమ ఉందో మనకు అర్థం కావాలి. దేవునికి మన పట్ల ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకుంటే మన కొరకు ఒక కుమారుణ్ణి బలిగా ఇచ్చేసాడట. మన పాపాలన్నీ ఆయన మీద మోపాడట. మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపి మన కొరకు శిలువ బలియాగం అయ్యే విధంగా ఆయన్ని శిక్ష విధించాడు. మన మీద రావాల్సినటువంటి శిక్ష తన సొంత కుమారుని మీద శిక్ష పడింది. చూశారు దేవుని ప్రేమ. అందుకే ఆయన శరీరాన్ని ధరించుకొని రావాల్సినటువంటి అవసరత ఏర్పడింది. రెండవ మాట మనం చదువుకున్నాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం.
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వారిను ఆయను. ఏంటండి? అయితే ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు, ఈ కాలం గురించి తర్వాత మనం మాట్లాడదాం. ఈ కాలం పరిపూర్ణమైనప్పుడు ఏమైందట? దేవుడు తన కుమారుణ్ణి పంపెను. తన కుమారుణ్ణి పంపెను, స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని. ఏమండి? మనల్ని ఏం చేస్తున్నాడట? దేవుడు దత్తత తీసుకుంటున్నాడట. ఏమైపోయాం మనం? ఎందుకు మనల్ని దత్తత తీసుకుంటున్నారు అంటే, మనం పాపులుగా మారిపోయాం. పాపులుగా మారిపోయిన తర్వాత ఆ ఒక పాపము దేవునికి మనకు ఒక అడ్డుగోడగా నిలబడిపోయింది. పాపం ఏమైపోయిందంటే, పాపం ఉంటే పరలోకానికి వెళ్ళలేము, పాపం ఉంటే దేవుని సన్నిధికి మనం చేరలేము. పాపం ఉంటే దేవుని దగ్గరికి చేరడం. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. కాబట్టి తన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పాపులుగా ఉంటే ఆయన ఎవరిని కూడా చేర్చుకోరు. కాబట్టి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. ఏం చేశాడంటే, మన పాపాలు మనం తీసుకోలేము, మన పాపాలు మనం కడుక్కోలేని పరిస్థితి. మన పాపాలు మనం కడుక్కోలేకపోతే మళ్ళీ ఆయనే ఏం చేస్తున్నాడంటే, తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి ఒక స్త్రీ యందు పుట్టే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఆ స్త్రీ ఎవరై ఉండాలి అంటే కన్యకై ఉండాలి. అది ప్రవచనంలో భాగంగా కన్యక అయినటువంటి స్త్రీలు ఆయన పుట్టే విధంగా చేసి, ఆ కన్యక గర్భాన్న ఆయన పుట్టి ఆ తర్వాత కొద్ది రోజులు సువార్తను ప్రకటించి మన పాపాలన్నీ కడిగి వేయటానికి ఆయన కల్వరి శిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టి ఏం చేశాడు? మనందరినీ కూడా దత్తత తీసుకున్నాడు. మనందరినీ కూడా ఏం చేసుకున్నారండి? దత్తత తీసుకున్నాడు. మనందరినీ కూడా దత్తత తీసుకొని ఇప్పుడు తన కుమారుడుగా స్వీకరిస్తున్నాడు. తన కుమారుడుగా మనం స్వీకరింపబడాలి అంటే మనలో పాపం కడిగి వేయబడాలి. ఆ పాపం కడిగి వేసుకోవటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించి తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం తీసుకొని మన పాపాలన్నీ కూడా కడిగేసుకొని ఆయన వారసులుగా మనం ఏర్పాటు చేయబడుతున్నాం. ఆయన వారసులుగా మనం ఏర్పాటు చేయబడుతున్నాం. అందుకనే ఏమండి, భూమి మీదకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సశరీరుడుగా పంపించాడు. రక్త మాంసములు లేకపోతే, రక్తం కార్చబడకపోతే, ఆ పరిశుద్ధమైనటువంటి రక్తంతో మనం కడగబడకపోతే మనకు పరలోకంలో చోటు లేదు. అందుకనే తండ్రి యొక్క పాత్ర చూసారా? ఆయన శరీరాన్ని ధరించుకొని రావటానికి తండ్రి తీసుకున్నటువంటి పాత్ర, తండ్రి బాధ్యత, తండ్రి యొక్క ఆ ఒక పాత్రలో భాగంగా మనం చూస్తాం. రెండవదిగా మనం చూడగలిగితే తండ్రి పాత్ర మనం గమనించాము. రెండవదిగా మనం చూడగలిగితే కుమారుని పాత్ర. కుమారుని పాత్ర ఒక వచనాన్ని మనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుదాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి, ఏ పోలికగా పుట్టాడటండి? మనుషుల పోలికగా పుట్టి. ఇందాక మనం ఆలోచించాం కదా, ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటే ఏ జీవరాశి రూపాన్ని కూడా ధరించుకోకుండా మానవ శరీరాన్నే ఎందుకు ఆయన ధరించుకున్నాడు అని ఆలోచిస్తేనండి, ఏమండి, ఇక్కడ చెబుతున్నటువంటి మాటల్ని మనం చదువుతున్నప్పుడు మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని, ఆయన నిత్యత్వంలో నిత్యుడుగా ఉంటున్నటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు
ఆమె ఎంతగా తగ్గించుకున్నాడు. ఎందుకంటే ఒక దేవదూతలాగా రావచ్చు కదా భూమి మీదకి వచ్చినప్పుడు. ఏమంటే ఒక దేవదూతలాగా రావచ్చు కదా, లేక ఒక భయంకరమైనటువంటి జంతువులాగా రావచ్చు కదా, మనిషి భయపడే విధంగా ఉండటానికి. లేక ఈ యొక్క ప్రకృతిలో మనం చూస్తున్నప్పుడు ఎన్నో పెద్ద పెద్దవైనటువంటి ఏమండి ఆ నక్షత్రాలు కానీ, మరొకటి కానీ, సూర్యుడు కానీ, లేకపోతే రకరకాల గ్రహాలు కానీ ఇవే ఉన్నాయి కదా, వాటిలా రావచ్చు కదా. మనిషి భయపడాలి అంటే ఒక పెద్ద నక్షత్రం లాగా ఆయన కనబడితే, ఒక క్రూరమైనటువంటి జంతువు, భయంకరమైనటువంటి జంతువు, ఆ జంతువు సాగిల పడకపోతే మనల్ని చంపేదిగా కనబడితేనప్పుడు భయపడతాడు కదా మనిషి. అలా రావచ్చు కదా. లేక దేవదూతలాగా, ఒక దేవదూత కోట్ల మంది మనుషులతో సమానం. బైబిల్ పాత గ్రంథంలో మనం పాత నిబంధనలో మనం చూస్తున్నప్పుడు ఒక దూత కొద్ది లక్షల మందిని చంపేసే పరిస్థితి. అంటే అంత భయంకరంగా, అంత శక్తి కలిగినటువంటి దేవదూతగా, ఆకారం కనిపించకుండా ఒక దేవదూతగా వచ్చి ఆ ఒక స్వరంతో మాట్లాడి ఏదో విధంగా ఏమంటే ఒక దేవదూతలాగా రాకుండా, ఒక జంతువు రూపంలో రాకుండా, ఒక ప్రకృతిలో ఉన్నటువంటి ఏమంటే ఏదో ఒక రూపాన్ని ధరించుకొని రాకుండా ఏ రూపాన్ని ధరించుకున్నాడట? నీలాంటి నాలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు. 6 అడుగుల ఆకారం కలిగినటువంటి ఆ యొక్క శరీరాన్ని ధరించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ శరీరముతో మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు పాపం చేయకుండా ఎవడు ఉండగలడు అని ప్రశ్నించుకుంటున్నటువంటి మనకు ఒక జవాబుగా మనలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అవును, కొంతమందిని మనం చూస్తున్నప్పుడు కొద్దిమంది అవిటి వారు ఉంటారు, అంగవైకల్యం కలిగినటువంటి వారు. అంగవైక్యం కలిగినటువంటి వారు కూడా క్రికెట్ ఆడుతున్నారు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కదండి. అంటే కళ్ళు లేనటువంటి వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అంటే. ఈ మధ్య ఒక న్యూస్, వరల్డ్ కప్ అందులో ఆడినటువంటి క్రికెట్లో ఒక పల్లెటూరులో ఉంటున్నటువంటి అమ్మాయి చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడట, పిల్లలందరూ కూడా గుడ్డిది అని ఏడిపిస్తున్నప్పుడు తన చెల్లి తను స్కూల్కి వెళ్తున్నప్పుడు చెల్లితో చెప్పిందట, అమ్మా ఇంకా నేను స్కూల్కి రాను, అందరు నన్ను ఏడిపిస్తున్నారు, గుడ్డిది అని హేళన చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఆ కుటుంబం పేదరికంలో ఉంటున్నటువంటి కుటుంబం, ఆ పేదరికంలో ఉంటున్నటువంటి కుటుంబం, అమ్మా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నీకున్నటువంటి గుడ్డితనాన్ని బట్టి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితేనే కానీ రేపు పొద్దున నీవు బ్రతకడానికి అవకాశం లేకపోతే మేము తనువు చాలించిన తర్వాత నీ పరిస్థితి ఏమైపోద్దు అని చెప్పి తల్లిదండ్రులు వారించి, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే నీవు చదువుకోవాలి అని స్కూల్కి పంపించడం అనేది జరిగింది. ఆ స్కూల్కి పంపించిన తర్వాత ఆ స్కూల్లో స్పోర్ట్స్కి సంబంధించి ఒక టీచరు ప్రోత్సహించి వరల్డ్ కప్లో గెలవటానికి ప్రోత్సహించినప్పుడు ఈరోజు వాళ్ళ స్థితి అందరూ కూడా క్రికెట్ ఆడతారా అంటే వాళ్ళకు ఉన్నటువంటి పట్టుదల, ఆసక్తి. ఆమె చెబుతున్నటువంటి సాక్ష్యం వింటున్నప్పుడు అసలు నన్ను అందరూ తృణీకరించేవారు, అసహించుకునేవారు, గుడ్డివారని హేళన చేసేవారు. మా కుటుంబం చూస్తే మా తల్లిదండ్రులు కొండకి వెళ్ళి కట్టెలు తీసుకొచ్చుకొని అమ్మితేనే కానీ మాకు 3 పూటలు కూడా ఏదో తినడానికి అవకాశం లేనటువంటి మా పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టాడు. ఈరోజు నా అంధత్వం అందరూ మాట్లాడుకునే విధంగా ఉంది. వరల్డ్ కప్లో గెలిచారు అంటే వాళ్ళ గురించి అందరూ మాట్లాడుకుంటారు. మా ఊరిలో కొద్ది మందికే తెలియనటువంటి నేను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరికీ నేను తెలిసిపోయాను. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఆయన ఏ శరీరంతో వచ్చాడు అని కాదు, యేసుక్రీస్తు వారు ఆయన బ్రతుకు ఏంటి అనేది మనం ఆలోచిస్తే
ఆయన మాదిరి ఏంటి అని మనం ఆలోచిస్తే మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఆయన వచ్చి భూమి మీదకు వచ్చి మనకు మాదిరి చూపించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆయన గురించి మాట్లాడుకునే విధంగా ఆయన గురించి మాట్లాడుతూ ఆయన్ని వెంబడించే విధంగా ఆయన బ్రతికి చూపించాడు అని చెప్పడానికి ఆయన మనలాంటి మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఆయన పాత్ర ఏంటట, ఏమని చెప్తున్నాడండి? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను అంటే ఒకప్పుడు ఆయన స్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. పరలోకములో ఆయనకున్నటువంటి వైభవం, పరలోకంలో ఆయనకున్నటువంటి వైభవాన్ని మనం చూస్తున్నప్పుడు అండి, దేవదూతలు కొనియాడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నప్పుడు, దేవదూతలు ఏమండి ఆ నిత్యత్వంలో వారిని కొనియాడుతున్నప్పుడు 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తున్నటువంటి ఆ నిత్యత్వంలో ఉంటున్నటువంటి పరిస్థితిని ఆలోచిస్తున్నప్పుడు అలాంటి వైభవాన్ని విడిచిపెట్టి మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడటండి. అది ఆయన పాత్ర. యేసుక్రీస్తు వారు ధరించుకున్నటువంటి పాత్రను మనం చూస్తున్నాం. ఇందులో తండ్రి పాత్ర మనకు కనబడుతుంది, ఆయన్ని పంపించడానికి శరీరంతో. అలాగే ఆ కుమారుని యొక్క పాత్ర కూడా మనకు కనిపిస్తుంది. అందుకని ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు రక్త మాంసములలో పాలివాడాయట. రక్త మాంసంలో పాలివాడాయడు. ఎందుకో తెలుసా? మరణ భయము చేత ప్రజలందరూ కూడా భయపడుతున్నప్పుడు ఆ మరణ భయాన్ని తీసివేయటానికి ఆయన మరణించి మళ్ళీ పునరుద్ధానుడయ్యాడు. అంటే మరణించిన తర్వాత ఏమీ లేదనుకుంటున్నటువంటి మనుషులకు మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది అని, మరణించిన తర్వాత ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడయ్యి, ఇదిగో మీరు కూడా నన్ను వెంబడిస్తే, నన్ను విశ్వసిస్తే, నిజ దేవుణ్ణి మీరు తెలుసుకుంటే మీకు కూడా ఏముంది? పునరుద్ధానం ఉంది అని తెలియజేయటానికే ఏమండి ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చారు. చాలామంది ఏమనుకుంటారు, ఏమండి శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి మనుషులందరూ కూడా ఏమనుకుంటారంటే మనిషి చనిపోయిన తర్వాత ఇంకేముంది, ఏమీ లేదు అనుకుంటుంటారు. చనిపోయిన తర్వాత ఇంకేమీ లేదు అనుకుంటారు. చనిపోయిన తర్వాత అద్భుతమైనటువంటి జీవితం ఉంది అనేది ప్రకృతిలో ఎన్నో రుజువులు మనకు పెట్టి చూపించి, ఒక గొంగళి పురుగుని చూపిస్తూ ఆ గొంగళి పురుగు ఒక పాత జీవితాన్ని మనం చూస్తేనండి, గొంగళి పురుగు ఒక పాత జీవితాన్ని మనం చూస్తే అసహ్యంగా, నల్లగా, ఏదో మూల మీద తిరుగుతూ ఏమంటే అసహ్యంగా ఉంటున్నటువంటి ఆ ఒక జీవితంలో నుండి ఏ జీవితం వస్తుందో తెలుసా? సీతాకోక చిలక అందమైన రెక్కలతో చక్కగా ఎగురుకుంటూ ఆకాశంలో విహరించే విధంగా ఆ జీవితం ఉంది అని తెలియజేయడానికి ప్రకృతిలో ఎన్నో రుజువులు పెట్టి, మీకు కూడా ఈ యొక్క రక్త మాంసములు కలిగినటువంటి దేహంతో బ్రతుకుతున్నటువంటి మీకు కూడా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి, బాధలు ఎప్పుడు తీరుతాయి, ఇబ్బందులు ఎప్పుడు తీరుతాయి అని బాధపడుతున్నటువంటి మీకు ఒక రోజు ఉంది, ఏమండి అందమైనటువంటి జీవితం అనుభవించే ఒక రోజు ఉంది. మీరు ఎవ్వరు కూడా భయపడకండి అని భరోసా ఇవ్వటానికే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి మళ్ళీ పునరుద్ధానుడయ్యి పరలోకములో వెండి తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. ఆ స్థితి నీకు నాకు కూడా ఉంది అని తెలియజేయటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది?
ఈ మాటలు ఎంతమందికి అర్థమవుతాయి? ఎంతమంది తెలుసుకుంటారు? ఇలా తెలుసుకుంటేనే ప్రభువుని మనం విడిచిపెట్టలేము. ఆయన రాకడ ఒక పరమార్థాన్ని మనం తెలుసుకుంటాం. ఆయన రాకడ పరమార్థం మనకు తెలియకపోతేనండి, ఏదో అందరిలాగా మనం కూడా పండగ చేసుకొని, కేక్ కట్ చేసుకొని, కొత్త బట్టలు వేసుకొని, ఇంటిని అలంకరించుకొని, పండగ అయిపోయిన తర్వాత పాత జీవితాల్లో కొనసాగుతున్నటువంటి బ్రతుకులు కానీ మనల్ని మిగిలిపోతుంటారు. అలా ఉండకూడదు. క్రీస్తు మనలో పుట్టాలి. క్రీస్తు మనలో పుట్టాలి. క్రీస్తు మనలో పుట్టితే మనం నూతనంగా బ్రతకడానికి అవకాశం ఉంది. దేవుని పిల్లారా, గమనిద్దాం. ఆయన సశరీరుడుగా రావటానికి తండ్రి పాత్ర కనబడుతుంది, యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర కనబడుతుంది. త్వరగా చదువుకొని మనం ముగించుకోవాలి. అంటే సుబ్బారావు గారు బిషిప్టా నైట్ రైట్. తమ్ముడు మీది రైట్. పరిశుద్ధాత్మని యొక్క పాత్రను గురించి మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతడి సంగతులను గూర్చి ఆలోచించుకుని చూడగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైనటువంటి యోసేపు, నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకొనుటకు భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగెను. ఆమె గర్భము ధరించింది మనుషుల వలన కాదు, పరిశుద్ధాత్మ వలన కలిగెను. అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సశరీరుడుగా శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి రావటానికి తల్లి మరియ గర్భములో ఏమంటే శిశువుగా ఎదగడానికి ఎవరి పాత్ర ఉంది? పరిశుద్ధాత్మని పాత్ర ఉంది. పరిశుద్ధాత్మని పాత్ర ఉంది. ఆ పరిశుద్ధాత్మని పాత్ర ఉంది కాబట్టి మరియకు యోసేపుకు తెలియజేస్తున్నటువంటి మాటలు మనం చదువుకుంటున్నాం. ఏమని చెప్తున్నాడు? నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకుంటకు నీవు భయపడకుము. ఎందుకంటే యోసేపు భయపడుతున్నాడండి. ఎవరికి భయపడుతున్నాడు అంటే సమాజానికి భయపడుతున్నాడు. సమాజానికి భయపడి ఏమండి ఆ ఒక్క మరియ గర్భవతిగా అయితే తనకు తాను ఎలా సమాధానం చెప్పుకోవాలో తెలియక, సమాజానికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక, తనను తాను ఎలా సమర్థించుకోవాలో తెలియక భయపడిపోతున్నాడు. ఏంటి? తను విడిచిపెట్టేయాలా? రహస్యంగా విడిచిపెట్టేయాలా? నా వారు అడిగితే నేనేం చెప్పాలి సమాధానం? నా కుటుంబకులు అడిగితే నేనేం చెప్పాలి సమాధానం? దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి నేను ఎలా సమాధానం చెప్పుకోవాలని సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో దేవదూత వచ్చి, యోసేపు నువ్వు భయపడకు, నీ భార్య గర్భవతి అయ్యింది, ఆ యొక్క గర్భం ఎవరి వల్ల జరిగిందని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? నువ్వు భయపడుతున్నావా? నీకు నువ్వు నిందించుకుంటున్నావా? సమాజానికి భయపడుతున్నావా? ఎట్టి పరిస్థితుల్లో నీవు భయపడకు. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. నీ యొక్క భార్య గర్భాన వస్తున్నది ఎవరో తెలుసా? ఈ లోకాన్ని రక్షించడానికి వస్తున్నటువంటి లోకరక్షకుడు. సామాన్యమైనటువంటి మనిషి కాదు. సామాన్యమైనటువంటి మానవ మాతృడుగా పుడుతున్నటువంటి ఆయన కాదు. లోకాలని రక్షించడానికి, అనేక పాపాలని కడిగి వేయటానికి, అనేకులను నిత్యత్వంలో నడిపించటానికి ఒక మహానుభావుడు పుట్టబోతున్నాడు. ఆ మహానుభావుడు పుట్టడానికి పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉంది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడడానికి వీలు లేదు అని చెబుతున్నాడు. లూకా సువార్తలో కూడా ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. చూడండి 1వ అధ్యాయం 35వ వచనంలో. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, సర్వోన్నతుని శక్తి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని శక్తి
నిన్ను కమ్ముకొనును గనుక, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. ఏమండి? దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. దూత మాట్లాడుతుంది మరియమ్మతో. ఏమని మాట్లాడుతుంది? ఏమండి? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఏమనబడతాడట? దేవుని కుమారుడు అనబడతాడట. కానీ పుట్టినందుకు కుమారుడు కాదు, కుమారుడుగా నామకరణం, కుమారుని యొక్క టైటిల్ పెట్టబడుతుంది ఆయనకి, యేసుక్రీస్తు వారికి. యేసుక్రీస్తు వారు ఎవరు? వాక్యంగా ఉన్నాడు. ఆదియందు వాక్యము, ఆదియందు ఏముందట? వాక్యం ఉంది. వాక్యము దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని వచ్చి ఈ భూమికి ఏమని పిలువబడుతున్నాడు? కుమారుడుగా పిలువబడుతున్నాడు. కుమారుడుగా పిలువబడుతున్నాడు. అంటే ఆయన కుమారుడుగా పిలువబడటానికి, భూమి మీదకి రావటానికి ఎవరి పాత్రలు మనకు కనబడుతున్నాయి అంటే, ఇందులో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి కమ్ముకొను, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. అంటే ఒక మానవ ఆకారం ధరించుకొని రావటానికి ముగ్గురు పాత్రలు కనబడుతున్నాయి. ఎవరెవరి పాత్రలు అంటే, తండ్రి అయినటువంటి దేవుని పాత్ర మనకు కనబడుతుంది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పాత్ర మనకు కనబడుతుంది, ఇక్కడ పరిశుద్ధాత్మని యొక్క పాత్ర కనబడుతుంది. తనకు తాను ఏం చేసుకున్నాడట? రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఒక వైభవం కలిగినటువంటి జీవితం, ఒక గొప్ప జీవితం కలిగినటువంటి ఆయన, వాక్కుగా ఉంటున్నటువంటి ఆయన, వాక్కుగా పిలువబడుతున్నటువంటి ఆయన శరీరాన్ని ధరించుకున్నాడట. శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. అంటే ఆయన భూమి మీదకి రావడానికి గల కారణాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, సశరీరుడుగా ఎందుకు వచ్చాడు, సశరీరుడుగా రావడానికి ఈ ముగ్గురు పాత్రలు ఎలా పనిచేస్తున్నాయనే సంగతి మనకి అర్థం కావాలి. అప్పుడే బైబిల్ అర్థమవుద్ది, ఆయన అర్థమవుతాడు. ఏమండి? మనం ఎందుకు క్రిస్మస్ చేసుకోవాలో మనకి అర్థమవుతుంది. క్రిస్మస్ చేసుకోవడం అనగానే ఏమండి మనం అనుకుంటున్నట్టుగా, మనం చేసుకుంటున్నటువంటి పద్ధతులుగా చేసుకోవటం కాదు. క్రిస్మస్ అనగానే మన ఆలోచన రావాల్సినవి ఈ సంగతులన్నీ కూడా ఆలోచించాలి. మనం ఇలా ఆలోచిస్తేనండి నిజమైనటువంటి క్రిస్మస్ మనలో వస్తుంది. మనం అందరం కూడా చక్కగా క్రిస్మస్ కొరకు సిద్ధపడదాం. ఇంకా అనేక సంగతులు తెలుసుకుందాం. అనేక సంగతులు తెలుసుకుని దేవుని కొరకు నమ్మకంగా మనం బ్రతుకుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు రొట్టె నిమిత్తం